హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ వెజిటబుల్ బిర్యానీ విత్ సూపర్ కాంబినేషన్ కర్రీ, మీల్ మేకర్ బఠానీ కర్రీ చేయబోతున్నాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేనైతే చెప్పేస్తాను. మీరు ఇంకా నేర్చేసుకొని మీ ఇంట్లో ట్రై చేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మొత్తం. దానికోసం రైస్ నేను ఒక 2 గ్లాస్ తీసేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఆయిల్లో మనము హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాము. అలాగే జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు, అలాగే టమాటా, అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి మిడిల్లోకి ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నా. అలాగే క్యారెట్ కూడా 1 తీసుకున్నా. 1 టమాటా, 1 ఉల్లిపాయ, కొన్ని బీన్స్ కూడా కట్ చేసి పెట్టినవి యాడ్ చేసుకుందాము. అన్నీ కొద్దిగా తీసుకున్నా అన్నమాట వెజిటబుల్స్. అలాగే 1 పొటాటో తీసుకుని కట్ చేసింది వేసుకుందాము. అలాగే నానబెట్టిన బఠానీ కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం అన్నిటిని సమానంగా నేనైతే తీసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని మనము కలిపేసుకుందాము. వెజిటబుల్స్లో మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సుమారుగా తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోండి. అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుందాం. రైస్ని ఇలా మసాలాల్లో వేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బిర్యానీకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ముందుగానే కొలుసుకున్నాము. 2.25 గ్లాసుల రైస్ తీసుకున్నాం. అందుకని మనం 4.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాము. అంటే 1కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాము. పర్ఫెక్ట్ కొలత అన్నమాట. మూత పెట్టేసుకుని మనం రైస్ని కుక్ చేసుకుందాము. చూడండి, మన రైస్ అనేది కుక్ అవుతుంది. ఇంకా మనం మూత పెట్టేసుకుని ఇంకా కుక్ చేసుకుందాము. రైస్ అనేది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మన రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టేసి పెట్టేసుకున్నాము. నీట్గా వాష్ చేసుకుని వాటర్ మొత్తం పిండేసుకోవాలి. వీటిని వేసుకునేటప్పుడు ఇలా పిండేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసేసుకుని మనం బిర్యానీ ఆకులు ఒక 2 కట్ చేసి వేసుకుందాము. అలాగే 1 పొటాటో, కరివేపాకు కూడా వేసేసుకుందాము. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. మసాలా కోసం మనం 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా వేయడం వలన మన కర్రీకి గ్రేవీ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టమాటోస్ని యాడ్ చేసుకుందాము. ఒక 2 టమాటాలని తీసుకుని కట్ చేసుకునే విధంగా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని యాడ్ చేసుకుందాము. మీల్ మేకర్ని యాడ్ చేసుకుని మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బఠానీని యాడ్ చేసుకుందాము. బఠానీ అనేది పచ్చి బఠానీ తీసుకోవచ్చు, లేదంటే డ్రై బఠానీ ఉంటే కనుక నైట్ అంతా వాటర్లో నానబెట్టేసుకుంటే మెత్తగా అయిపోతే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము యాడ్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పోసుకుంటే మనకి గ్రేవీ దగ్గరకు వచ్చేటప్పుడు కొద్దిగా గ్రేవీగా కావాలి అనుకుంటే కనుక ఇలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. వేసేసుకుని మనం కసూరి మేతి కూడా కొద్దిగా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. చూడండి, చాలా దగ్గరికి వచ్చేసింది.
మన గ్రేవీ మొత్తం వాటర్ మొత్తం పీల్చేసుకుని చక్కగా గ్రేవీగా అయిపోయింది. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకున్నాం. చూడండి మన బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ రైస్ సూపర్గా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోయింది. మన కర్రీ కూడా చాలా చాలా బాగా రెడీ అయిపోయింది. రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది. ఈ రెండిటిని మీరు కూడా నేర్చేసుకుని ఇంకా మీ ఇంట్లో చేసేసుకుని ఎంజాయ్ చేసేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.